హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుతాము. చివరిగా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చూద్దామండి. మ్యాన్ కిల్స్ ప్రెగ్నెంట్ వైఫ్ ఓవర్ ట్రెడిషన్ రావ్. ఆర్ఓడబ్ల్యూ రావ్. అలానే మ్యాన్ కిల్స్, ఈ ఎస్ని ఎలా చదవాలండి? జాలాగా చదవాలి, జెడ్ లాగా చదవాలి. రైట్. ఎప్పుడైనా ఎస్ ఎండింగ్లో యాడ్ అయినప్పుడు ఎస్ని జాలాగా చదువుతామండి. ఏదైనా ఒక పదానికి ఎస్ యాడ్ అయినప్పుడు ఆ ఎస్ని ఎలా చదువుతాము? జాలాగా చదువుతాం. మ్యాన్ కిల్స్ కాదు, కిల్స్ ప్రెగ్నెంట్ వైఫ్ ఓవర్ ట్రెడిషన్ రావ్. ఈ ట్రెడిషన్ సంప్రదాయం గురించి వాళ్ళిద్దరికీ గొడవ రావడంతో ఆ విషయమై అతను తన వైఫ్ని చంపాడు అనేది మనకి హెడింగ్ అండి. చూద్దాం, మ్యాటర్లోకి వెళ్దాం. ఏ ప్రెగ్నెంట్ విమెన్ మేఘనా వాజ్ అలెజ్డ్లీ మర్డర్డ్ బై హర్ హస్బెండ్. ఏ ప్రెగ్నెంట్ విమెన్ మేఘనా was allegedly means as per the known information, తెలిసిన దాన్ని బట్టి అని చెప్పడానికి. మేఘనా వాజ్ అలెజెడ్లీ మర్డర్డ్, మర్డర్, దానికి డి కలిపితే మర్డర్డ్, బై హెచ్ఈఆర్. ఎలా చదవాలండి? హెర్ అని కాకుండా హా. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ వస్తే ఎండింగ్లో ఆర్ని సైలెంట్ చేసి ఆగా చెప్పాలి. హా, నియా, డియా, ఫియా, సీనియా, జూనియా ఇలా తీసుకుంటే హెచ్ఈఆ హస్బెండ్. ఏ ప్రెగ్నెంట్ విమెన్ మేఘనా వాజ్ అలెజెడ్లీ మర్డర్డ్ అంటే వాజ్ వచ్చిందండి, దానికి మర్డర్డ్ కలిపాం, చంపబడిందట. ఎవరి చేత? బై హస్బెండ్ ఎన్ ప్రదీప్. ఏంటండి? తన హస్బెండ్ అయినటువంటి ఎన్ ప్రదీప్ చేత ఒక అమ్మాయి మేఘనా అనే ఒక ఆడామె చంపబడిందట. రైట్. ఎక్కడ జరిగింది? ఎట్ లోకముడి విలేజ్ ఇన్ కైకలూరు మండల్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్. ఎక్కడ జరిగిందండి? లోకముడి విలేజ్. ఎట్ లోకముడి విలేజ్. చూడండి, విలేజ్ కాదు. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ స్పెల్లింగ్స్ ఎండింగ్లో వస్తే ఇజ్ అని చెప్పాలి. విలేజ్, కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, అలాగే ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్ అలా చూసుకుంటే లోకముడి విలేజ్ ఇన్ కైకలూరు మండల్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్. ఈ లోకముడి అనే గ్రామంలో ఈ కైకలూరు మండల్ ఆఫ్ ఏలూరు జిల్లాలో కైకలూరు మండలంలో ఈ గ్రామం దగ్గర జరిగిందంటండి. రైట్. హా ఇన్లోస్ అంటే ఏంటండి? అత్తవారు. హా ఇన్లోస్ అంటే హా ఇన్లోస్ హ్యాడ్ ఇనిషియలీ క్లెయిమ్డ్ దాట్ షీ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఆన్ ఫిబ్రవరి కాదు అండి, ఫిబ్రవరి. ఎలా చెప్పాలి? ఫిబ్రవరి. హా ఇన్లాస్ హ్యాడ్ ఇనిషియలీ క్లెయిమ్డ్ దాట్ షీ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఆన్ February 9th. ఏంటండి? ఆమె యొక్క అత్తవారు ఏం చెప్పారంటే ఫిబ్రవరి 9th గుండెపోటుతో మరణించిందని చెప్పారంటండి ముందుగా. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్. మేఘనా ఏ నేటివ్, NATIVE, నేటివ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో విఈతో ఎండ్ అయిన పదాన్ని ఎలా చదవాలండి? FIVE, 5. ఇలా ఊ చదవకూడదు, కింది పెదవిని పై పంటితో నొక్కి పెట్టి చదవాలి. LOVE లవ్, GIVE గివ్. ఇలా చదవకూడదండి, ఊ అనకూడదు. లవ్, గివ్ అలా కాదు. లవ్, గివ్, మూవ్, నేటివ్. సో మేఘనా ఏ నేటివ్ ఆఫ్ ఏనికపాడు విలేజ్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మ్యారీడ్ ప్రదీప్ ఆఫ్ లోకముడి విలేజ్ లాస్ట్ ఇయర్. మేఘనా ఏ నేటివ్ ఆఫ్ ఏనికలపాడు విలేజ్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏనికపాడు అనే గ్రామం నుంచి ఈ అమ్మాయి ఈ ప్రదీప్ అనే అబ్బాయిని 2005లో పెళ్లి చేసుకుంది. లాస్ట్ ఇయర్ మ్యారీడ్ ప్రదీప్
of locomotive village last year, gata ఏడాది, right? in October చూడండి ఎలా చదవాలో, అక్టోబర్, సెప్టెంబర్ అలా కాదండి, ఎండింగ్లో ఆర్ వచ్చింది, ఆరు ముందు వావిల్ ఉంది, అందుచేతనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా చదవాలి. in October 2025, right? in October 2025, Meghana went to her parents' house to celebrate. ఏంటండి సెలిబ్రేట్ the Atla Taddi festival. During that period, Pradeep reportedly argued with his wife and her parents, saying that celebrating Atla Taddi was not a tradition followed by his family. ఏంటండి, in October 2025, 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మేఘనా అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ మేఘనా వెంట్ టు హర్ పేరెంట్స్ హౌస్, తన సొంతూరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. పేరెంట్స్ ఎలా చదవాలండి, పేరెంట్స్ హౌస్ టు సెలబ్రేట్ అట్ల తద్ది ఫెస్టివల్. అట్ల తద్ది జరుపుకోవడానికి 2025 అక్టోబర్ నెలలో తన ఇంటికి వెళ్ళింది తల్లిదండ్రుల దగ్గరికి, రైట్? డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఆ సమయంలో ప్రదీప్ రిపోర్టెడ్లీ అంటే ఏంటండి, యాజ్ పర్ పీపుల్ సెడ్, అక్కడ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి, యాజ్ పర్ అకార్డింగ్ టు వాట్ సమ్ పీపుల్ సే, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అని చెప్పడానికి రిపోర్టెడ్లీ అంటారండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి ఎండింగ్లో వస్తే టీఐడి చదవాలండి. వాంటెడ్, కలెక్టెడ్, నావిగేటెడ్ అలా చూసుకుంటే రిపోర్టెడ్లీ. డ్యూరింగ్ దాట్ పీరియడ్ ప్రదీప్ reportedly argued, R silent and argued with his wife and her parents, saying that celebrating Atla Taddi was not a tradition followed by his family. ఆ సమయంలో ఈ ప్రదీప్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితోనూ అలాగే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులతోనూ ఆర్గ్యూ చేశాడట. ఏమని, ఈ అట్ల తద్ది అనేది మేము ఫాలో అవ్వము అని చెప్పేసి, మాకు ఆనవాయితీ అంటాం కదా, అలాగా రాయడానికి ఇలా రాశారనమాట అండి. ఇక్కడ ఇంగ్లీష్లో అలా అంటారు, సేయింగ్ దాట్ సెలబ్రేటింగ్ అట్ల తద్ది వాజ్ నాట్ ట్రెడిషన్ ఫాలోడ్ బై హిస్ ఫ్యామిలీ. ఓకేనండి, మేము ఫాలో అయ్యేది కాదు అట్ల తద్ది అనేది, మేము చేసుకోము అని చెప్పాడటండి, రైట్ అని వాదించాడట. వెన్ ప్రదీప్ రెఫ్యూజ్డ్, ఓకేనా, when Pradeep refused to take Meghana back with him, her parents convened. ఎప్పుడైతే ప్రదీప్ అనే వ్యక్తి రిఫ్యూజ్ చేశాడండి, తిరస్కరించాడు, ఆ అమ్మాయి మేఘనాని మరలా తనతో పాటు తీసుకెళ్ళడానికి తిరస్కరించినప్పుడు, when Pradeep refused to take Meghana back with him, her parents convened a panchayat. కన్వీన్డ్ అంటే మీటింగ్ ఏర్పాటు చేయడం, ఓకేనండి, పంచాయతీ ఏర్పాటు చేయడం, మీటింగ్ కానీ ఏదైనా సభ కానీ సమావేశం కానీ జరిగేటట్టు ఏర్పాట్లు చేయడాన్ని కన్వీన్డ్ అంటారండి, ఓకేనా. వెన్ ప్రదీప్ రెఫ్యూజ్డ్ టు టేక్ మేఘనా బ్యాక్ విత్ హిమ్, హర్ పేరెంట్స్, ఎప్పుడైతే ఈ ప్రదీప్ తన మేఘనాని తను కూడా తీసుకెళ్ళడానికి తిరస్కరించాడో, తన హర్ పేరెంట్స్ కన్వీన్డ్ ఏ పంచాయత్ విత్ కమ్యూనిటీ ఎల్డర్స్, వాళ్ళ కుల పెద్దలు, ఎల్డర్స్ అంటే ఎల్డర్స్ కుల పెద్దలతోనూ, అలానే అండ్ విలేజ్ హెడ్స్ గ్రామ పెద్దలు కుల పెద్దలకి మీటింగ్ పెట్టారు, అంటే పంచాయతీ పెట్టారు, రైట్. అప్పుడు ఏమైంది, ఫాలోయింగ్ డిస్కషన్స్ మేఘనా రిటర్న్డ్ టు హర్ ఇన్-లాస్ హౌస్ ఎ ఫ్యూ మంత్స్ లేటర్, సెడ్ ఏలూరు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి శ్రవణ్ కుమార్. డిప్యూటీ కాదు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏంటండి, ప్రదీప్ రిఫ్యూజ్ చేసినప్పుడు her parents convened a panchayat with the village elders and community elders, కుల పెద్దలతోనూ గ్రామ పెద్దలతోనూ సర్ది చెప్పించారు, మీటింగ్ పెట్టించి. ఫాలోయింగ్ డిస్కషన్స్ అయిన తర్వాత మేఘనా రిటర్న్డ్ టు హర్ ఇన్-లాస్ హౌస్ ఎ ఫ్యూ మంత్స్ లేటర్. ఓకేనండి, మేఘనా రిటర్న్డ్ టు హర్ ఇన్-లాస్ హౌస్ ఎ ఫ్యూ మంత్స్ లేటర్, కొన్ని నెలలు పోయిన తర్వాత మరలా తన అత్తవారింటికి వెళ్ళింది మేఘనా, రైట్. సెడ్ ఏలూరు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి శ్రవణ్ కుమార్ సెడ్, రైట్. ఈ రకంగా మనకు ఆయన చెప్పారు.
Police said Pradeep allegedly developed a grudge against his wife and reportedly smothered అంటే suffocated, దిండు కానీ ఏదైనా కానీ మొహం మీద పెట్టే సూపు రాడకుండా చేసి చంపేయడాన్ని స్మద అంటారండి. SMOTHER స్మద. దానికి ఆల్టర్నేటివ్ పదము సఫకేట్. Police said Pradeep allegedly developed a grudge. పోలీసులు ఏం చెప్పారండి, ఈ ప్రదీప్ అనే అతను తన వైఫ్ పైన గ్రడ్జ్ పెట్టుకున్నాడంట. ఏంటండి, పగ ప్రతీకారం పెంచుకున్నాడు అగైన్స్ హిస్ వైఫ్ అండ్ రిపోర్టెడ్లీ స్మదర్డ్ హర్ టు డెత్ విత్ ఏ పిలౌ ఆన్ February 9th. ఫిబ్రవరి 9వ తారీఖున ఏం చేశాడండి ఇతను, గ్రడ్జ్ పెట్టుకున్న ప్రదీప్ ఎవరైతే ఉన్నారో టిక్క పెట్టి తన వైఫ్ అయినటువంటి మేఘనాను చంపేశాడట. సబ్సీక్వెంట్లీ అంటే ఓకేనా, ఆఫ్టర్వర్డ్స్ తర్వాత దర్మిలా, లేటర్ సబ్సీక్వెంట్లీ ప్రదీప్ అండ్ హిస్ ఫాదర్ నరసింహారావు allegedly attempt to portray అంటే చిత్రీకరించడం, portray the death as a case of cardiac arrest. ఎప్పుడైతే February 9th ఇలా చంపడం జరిగిందో, చంపిన తర్వాత ప్రదీప్ అలాగే తన తండ్రి అయినటువంటి నరసింహారావు ఇద్దరు కూడా దాన్ని ఎలా పోర్ట్రే చేశారండి, ఎలా చిత్రీకరించారు, కార్డియాక్ అరెస్ట్ లాగా చిత్రీకరించారట. సబ్సీక్వెంట్లీ ప్రదీప్ అండ్ హిస్ ఫాదర్ నరసింహారావు allegedly attempted to portray the death as a case of cardiac arrest, said Kaikaluru Circle Inspector Ravikumar. ఆఫ్టర్ 9th February సంఘటన జరిగిన తర్వాత నరసింహారావు అండ్ ప్రదీప్ both people attempted to portray the death as a case of cardiac arrest. ఇలా చంపేసిన తర్వాత ప్రదీప్ అలాగే తన తండ్రి అయినటువంటి నరసింహారావు ఇద్దరూ కూడా ఈ మరణాన్ని కార్డియాక్ అరెస్ట్గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారట. రైట్, ఎవరు చెప్పారు, సెట్ కైకలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్. నెక్స్ట్ అండి, acting on a complaint lodged by Meghna's parents who expressed suspicion over their daughter's death, the Madanapalli police registered a case and sent samples for forensic examination. ఏంటండి, ఎవరైతే మేఘనాస్ పేరెంట్స్ ఎవరైతే అనుమానం వ్యక్తం చేశారో తన కూతురు మరణం పట్ల, వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారంట. ఆ కంప్లైంట్ పైన చర్య తీసుకుంటూ ఏం చేశారు, ఇక్కడ మదనపల్లి పోలీస్ రిజిస్టర్డ్ ఏ కేస్ అండ్ సెంట్ శాంపిల్స్ ఫర్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం పంపించారంటండి శాంపిల్స్. యాక్టింగ్ ఆన్ ఏ కంప్లైంట్ లాడ్జ్డ్ బై మేఘనాస్ పేరెంట్స్ హూ ఎక్స్ప్రెస్డ్, ఎలా చదవాలండి, హూ ఎక్స్ప్రెస్డ్, ఓకేనా, డీలో ఎండింగ్లో వస్తే మిస్డ్, కిస్డ్, అలానే ఎక్స్ప్రెస్డ్, డాలా చదవకూడదు, టాలా చదవాలి. యాక్టింగ్ ఆన్ ఏ కంప్లైంట్ లాడ్జ్డ్ బై మేఘనాస్ పేరెంట్స్ హూ ఎక్స్ప్రెస్డ్ suspicion over their daughter's death, the Madanapalli police registered a case and sent samples for forensic examination. The forensic science laboratory, not laboratory. The forensic science laboratory report received recently confirmed that Meghna died due to asphyxiation. ఎలా చదవాలండి, asphyxiation అంటే ఇది ఒక సైంటిఫిక్ టర్మ్ అండి. ఎవరినైనా ఊపిరాడకుండా చంపే విధానం, చంపడాన్ని asphyxiation అంటారండి. The forensic science laboratory report received recently confirmed that, ఫారెన్సిక్ రిపోర్ట్ అనేది రీసెంట్గా కన్ఫర్మ్ చేసిందంట, ఏమని, మేఘనా డైడ్ డ్యూ టు asphyxiation అండ్ నాట్ కార్డియాక్ అరెస్ట్. ఈ మేఘన యొక్క మరణం ఈ ఊపిరాడకుండా చేయడం వల్లనే సంభవించిందని, అది కార్డియాక్ అరెస్ట్ కాదని, గుండెపోటు కాదని కన్ఫర్మ్ చేసిందట. పోలీస్ అరెస్టెడ్ ద అక్యూజ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ దమ్ బిఫోర్ ఎ కోర్ట్. అప్పుడు ఏం చేశారండి పోలీసు వారు,
police subject arrested V2 the accused ముద్దాయిలు and produced them before a court. కోర్టు ముందు ప్రవేశపెట్టారంటండి. ఇదే వార్తని మనం మరలా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చూద్దామండి. ఏమైంది ఈ సంఘటన చూద్దామండి. రైట్. One incident happened in the recent past. In this incident, a man called Pradeep killed his wife over tradition row. Actually, Pradeep from NTR district married Meghana last year from Eluru district. Right. In the year 2025, in October, Meghana went to her parents' home to celebrate Atla Taddi festival. During that period, Mr. Pradeep, the husband of Meghana, argued with Meghana as well as her parents regarding the celebration of Atla Taddi. Pradeep argued that, saying that celebration Atla Taddi was not a tradition followed by his family. So Pradeep had heated arguments with his wife and wife's parents. Right. When Pradeep refused, after that incident, Pradeep refused to take back his wife to his own home. At that time, parents of Meghana arranged a meeting with the community elders and village heads. Following discussions, Pradeep took Meghana to his home. A few months later, Pradeep developed grudge against his wife Meghana. On February 9th, he intentionally smothered her, Meghana with a pillow, and he killed on February 9th her. Later, Pradeep as well as his father attempted to portray the death as a cardiac arrest. Right. Actually, the parents of Meghana expressed suspicion over their daughter's death. At that time, the police people filed an FIR, and the forensic people also conducted some examinations there. In the recent past, the forensic science laboratory report has come. That report revealed that Meghana was not died of cardiac arrest. Meghana was murdered or killed by asphyxiation. ఏంటండి? asphyxiation. ఎలా చదవాలండి? asphyxiation. Right. Killing a person by stopping their breath. That is called as asphyxiation. Right. So police people arrested both people, right, Pradeep as well as his father, and produced before the court. ఈ మాదిరిగా చదివిన వార్తను మరలా ఫస్ట్ చదువుకుంటూ మామూలుగా తర్వాత అదే వార్తని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం కూడా చేసుకుంటే మీ ఫ్లూయెన్సీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, ప్లీజ్ కమెంట్ దాట్ త్రూ కామెంట్ సెషన్. థ్యాంక్ యూ.